కమ్యూనిటీకి సంబంధించినటువంటి కురవ సామాజిక వర్గం, బోయ సామాజిక వర్గం, ఒడ్డెర వాళ్ళు బీసీ నాయకులు అందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్కి ముందుకు రావడం జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా మా వాల్మీకి బోయలు అందరము కూడా కోటిబాబు గారు వెంట నడిచాము. ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆయన వెంట నడవడం జరిగింది. ఈ రోజు దాకా కూడా నిన్నటి రోజున మాకు అందరికీ కూడా బీసీ సామాజిక వర్గానికి వ్యక్తులకి ఎవరికీ కూడా తెలియజేయకుండా నిన్న ఆయన పార్టీ మారడం అనేది మాకు అందరికీ కూడా చాలా బాధగా ఉంది. అదేవిధంగా ఆయన పార్టీ మారచ్చు, కానీ ఆయన కోటిబాబు గారు ఈరోజు బీసీల్లోనే అత్యధిక స్థానమైనటువంటి రాష్ట్ర కురవ కార్పొరేషన్ చైర్మన్ మరియు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు భద్రపల్లి మండలంలో మీకు ప్రత్యేకమైన స్థానం నెలకొల్పినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ఈరోజు వెంకటరామరెడ్డి గారి గురించి మీరు బురద చల్లడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఒక్కసారి మీ మనసుకి, మీ భావనకి, మేమే విజ్ఞతకి వదిలేస్తున్నాం. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అంటే అందరికీ కూడా తెలుసు. దేశవ్యాప్తంగా కూడా తన వైపు మళ్లించుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ఈరోజు ఆయన మీద బురద చల్లడం అంటే మాకు చాలా బాధగా ఉంది. ఈరోజు బీసీ సంఘాలు అందరం కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది. కోటిబాబు గారు, మీకు ఒకటే విషయం తెలియజేస్తున్నాం. ఈరోజు అందరం కూడా మీ వెంట నడిచాము. ఈరోజు మీరు పార్టీ మారచ్చు, కానీ మా బీసీలు అందరూ కూడా అన్యాయం చేశారు, మా బీసీలకు అన్యాయం చేశారని చెప్పి వెంకటరామరెడ్డి గారి మీద బురద చల్లడం అనేది మాకు చాలా బాధగా ఉంది. మరొకసారి విషయం తెలియజేస్తున్నాను. మీరు మీ వెంట నడిచాను కాబట్టి నేను బాధగా ఒక విషయం తెలియజేసుకుంటున్నాను. మీరు రాజకీయంగా ఎన్ని ఎత్తుబడులైనా కూడా మీరు వేయచ్చు, కానీ ఈరోజు ఒక బీసీ కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం మానుకోవాలని చెప్పేసి ఈ సభ ఒక విషయం తెలియజేస్తున్నాను. జై కేతిరెడ్డి, జై జగన్.